చింతరేవుల ఆంజనేయ స్వామి చరిత్ర తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే చింతరేవుల, చింతలు తీర్చే స్వామి ఆంజనేయ స్వామి అని చెప్పి మన యొక్క చింతలు తీర్చేవాడు కాబట్టి ఇక్కడ చింతరేవుల అని మొదలొచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసిన వాళ్ళు వ్యాసరాయల వారు. వ్యాసరాయల వారు ఎక్కడైతే క్షోభ బాధలు మానవులకు ఉన్నాయో వాళ్ళు సంచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా ఒక బండ కనిపెడితే ఆ బండకి బొగ్గుతో గీచేవాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క రూపాన్ని. ఆ విధంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి. ఈ స్వామివారు బాహ్య ప్రపంచానికి శేషదాసుల వారు అనే మహానుభావుల నుంచి బయటి ప్రపంచానికి స్వామివారి వ్యవహారం తెలిసింది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనముకుర సుధారి. వాస్తవంగా ఇక్కడ భీమ అవతారంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, కీచకుని సంహారం చేసినటువంటి భీముడు రూపము మాత్రం హనుమతు రూపం. అయితే ఈ స్వామి యొక్క విశేషం ఏమంటే స్వామి ఊర్ధ్వముఖంగా ఉంటాడు, అంటే తూర్పు వైపు ముఖము ఎత్తుగా ఉండి ఉంటాడు. ఆ విధంగా మరియు అదే కాకుండా స్వామి యొక్క తోక కాళ్ళ వరకు ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల పూర్ణ ఫలము వస్తుంది. అంటే మనుషుల యొక్క కోరికలు ఏవైనా ఉన్నా, బాధలు ఉన్నా 3 నెలల లోపల, 90 రోజుల లోపల లేదా 41 రోజులు ఈ యొక్క స్వామిని సేవ చేసినా కూడా పూర్ణ ఫలము దొరుకుతుంది ఈ స్వామి యొక్క తోక కాళ్ళ వరకు ఉండడం వల్ల. ఇక్కడ స్వామి అనుగ్రహం చాలా ఉంటుంది. నమ్మి కొలిసిన వాళ్లకు సంపూర్ణ ఫలం దొరుకుతుంది స్వామి క్షేత్రంలో. కాబట్టి చాలామంది భక్తులు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, తర్వాత ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి శనివారము అమావాస్య చాలా విశేష ఫలప్రదమైనటువంటిది. భూత ప్రేత నివారణ కొరకు అమావాస్యలో చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరియు బ్రహ్మోత్సవములు మాఘ శుద్ధ తదిగ నాడు స్వామి యొక్క అంకురార్పణ, చెవిటి స్వామి యొక్క ఉపనయనము, పంచమి రథోత్సవము, షష్ఠి ప్రభ, సప్తమి ఆంజనేయ స్వామి యొక్క అవభృత స్నానం. ఈ విధంగా 5 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది మహనీయులు స్వామి యొక్క అనుగ్రహం పొందినారు. దాంట్లో ఒకరు మాన్వి నారాయణ తీర్థులు అని చెప్పి స్వామికి పూర్ణ అనుగ్రహం పొంది స్వామికి ఎక్కువ సేవ చేసినటువంటి మాన్వి నారాయణ తీర్థులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలని 5 రోజుల నుంచి 3 రోజులు పొడిగించారు. సప్తమి రథసప్తమి, భీష్మాష్టమి. భీష్మాష్టమి అంటే ఇక్కడ భీమ అవతారంలో ఉన్నాడు. తర్వాత మధ్వనవమి, మధ్వావతారంలో ఉన్నాడు కాబట్టి ఈ మధ్వనము కూడా చేయండి అని చెప్పి ఆ మహనీయులు మాన్వి నారాయణ తీర్థులు అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని 8 రోజులుగా పొడిగించి ఈ బ్రహ్మోత్సవాలని 8 రోజులుగా చేసుకుంటూ వస్తున్నాము. రామ లఖన సీతామన బసియా. ఇక్కడ భక్తుల సహకారంతో మేము చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉన్నాం. మా శేషదాసుల వారికి ఎవరైతే సేవ చేసిండ్రో వాళ్ళ వంశస్థులం మేము. కాబట్టి స్వామివారి అనుగ్రహం మాకు సంపూర్ణంగా ఉంది. అదేవిధంగా భక్తులపైన కూడా